బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మొదలైంది మళ్లీ వర్షం. 2 రోజులు గ్యాప్ ఇచ్చిన వర్షం మళ్లీ పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, కూకట్పల్లి, లింగంపల్లి, బాచుపల్లి, మియాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మణికొండ, ఖైరతాబాద్, ఉప్పల్, అబెట్స్, బషీర్బాగ్, కోఠి, నారాయణగూడ, సికింద్రాబాద్, ఈసీఐఎల్, బోయినపల్లి, బాల్ నగర్, జీడిమెట్ల, మేడ్చల్, కొంపల్లి, ఆల్వాల్, మారేడుపల్లి, నిజాంపేటర్, అలాగే ప్రగతి నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఇక భారీ వర్షం కారణంగా రోడ్లపైకి నీళ్లు రావడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.